కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే వినియోగానికి సరిపడేంత పని జరిగిందని నిర్ధారిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రశ్నించింది. టెండర్ నిబంధనలకు సంబంధించిన క్లాజుల్లో దీని ప్రస్తావన ఉందా అని 2020 జూన్ 29న బ్యారేజీల నిర్మాణం పూర్తయితే 2019 సెప్టెంబర్లోనే సర్టిఫికెట్ ఎలా ఇచ్చారని మాజీ ఈఎన్సీని సి మురళీధర్ కమిషన్ అడిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్టిఫికెట్ జారీ చేస్తే దానిపై సూపరింటెండెంట్ ఇంజనీర్, చీఫ్ ఇంజనీర్ కౌంటర్ సంతకాలు చేస్తారని భారతీయ ప్రమాణాల సంస్థ ఐఏఎస్ కోడ్ను అనుసరించే కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం జరిగిందా అని ప్రశ్నించింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎవరు అనుమతి ఇచ్చారు, ఒక్కో కాంపోనెంట్ అంచనాలను ఎవరు తయారు చేశారు, పరిపాలన అనుమతులకు హెచ్ఓడిఏ కారణమా అంటూ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, గోదావరి జలాల నది ఏదైతే ఆధారంగా చేపట్టిన కాళేశ్వరం సాగునీటి ఈ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా క్షేత్రస్థాయిలో దీంట్లో జరిగిన తప్పిదాలను మొత్తం కాళేశ్వరం అంటేనే ఒక ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి దీంట్లో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మొదటగా ఈ కాళేశ్వరం పైన దృష్టి సారించారు. సో మొత్తానికైతే కాళేశ్వరం పైన ఒక రివ్యూ పెట్టడం, దాని గురించి ఒక కమిటీ వేయడం. సో ఆ కమిటీ చెప్పిన నిర్ణయాలు మనం చూసుకున్నట్లయితే నీటిపారుదల శాఖ ఏదైతే విశ్రాంత ఈఎన్సీ మురళీధర్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందైతే వెల్లడించారు. ప్రాజెక్ట్ లో అంతర్భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ఈ బ్యారేజ్ల సంబంధించినటువంటి విచారణ తదుపరి దిశ అయితే బుధవారం నుంచి ప్రారంభం కానుంది, నేటి నుంచి అనుకోవచ్చు. అయితే ఈ పథకం పనుల్లో జరిగినటువంటి తప్పిదాలను విచారణ కోసం ఏర్పడిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటికే పలువురు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు అలాగే పదవి చేసినటువంటి వారందరూ కూడా ఇతరులు విచారణ చేసింది. నీటిపారుదల శాఖలో సుదీర్ఘ కాలం పాటు ఈఎన్సీగా పనిచేసి రిటైర్డ్ అయిన ఈ మురళీధర్ రావుతో 2 గంటల పాటు విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఈ జస్టిస్ పిసి ఘోష్ ఈ విచారణలో మురళీధర్ రావును 8 పేజీలు అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కాళేశ్వరం నిర్మాణంలో కొన్ని తప్పులు జరిగాయని, క్షేత్రస్థాయిలో అధికారుల తప్పిదాలతో పాటు ప్రాజెక్టు కొంత నష్టం కూడా జరిగినట్టు కమిషన్ ముందైతే వెల్లడించారు. మరి ఇదివరకే మరికొందరు ఇంజనీర్ల నుంచి కూడా అవసరమైన విషయాలు కూడా ఆరా తీసింది కమిషన్. అందరి నుంచి అఫిడవిట్లు కూడా స్వీకరించింది. ఈ కమిషన్ ముందు ఇప్పటి వరకు 57 మంది అఫిడవిట్లు దాఖలు చేశారు. మరి తదుపరి దిశలో వారందరినీ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కమిషన్ కార్యకలాపాలు సాగుతున్న ఈ బీఆర్కే భవన్ లోనే ఈ బహిరంగ విచారణ ప్రక్రియ కూడా జరుగుతుంది. మరి కమిషన్ దాఖలు చేసిన అంశాలు అలాగే పనిలోకి తీసుకొని వాటి ఆధారంగా జస్టిస్ ఘోష్ ప్రశ్నించున్నారు. మరి సాక్షులు కూడా మొత్తం కూడా నమోదు చేశారు. మరి ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అవసరమైన వారు న్యాయవాదులు కూడా వెంట తెచ్చుకునే వెసులుబాటు కూడా కల్పించింది. రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ విచారణకు అయితే పిలువనుంది. మరి ఇందులో బాగా మొదటి రోజు నీటిపారుదల శాఖ ఇంజనీర్ చీఫ్ గా సుదీర్ఘకాలం పనిచేసిన మురళీధర్ కమిషన్ ముందైతే హాజరయ్యారు. మరి మురళీధర్ ఇప్పటికే దాఖలు చేసిన అఫిడవిట్ ఇందులోని అంశాల ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ ఆయన్ను ప్రశ్నించనున్నారు. పరిస్థితులు అలాగే అంశాల తీవ్రతను బట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరిని కమిషన్ అయితే విచారించనుంది. మరి వాటి ఆధారంగా అవసరమైతే ఇతరులు కమిషన్ నుండి కూడా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. మరి ఇప్పటికే ఆనకట్టల పైన విచారణ చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మధ్యంతర నివేదిక కమిషన్ సోమవారం నుంచి సమర్పించిన విషయం తెలిసిందే. సో ఈ నివేదిక కూడా కమిషన్ సమగ్రంగా పరిశీలించినది. సో మొత్తానికైతే ఈ బహిరంగ విచారణ అనేది కొనసాగిన తర్వాత దీంట్లో వచ్చిన అంశాలను బట్టి కాళేశ్వరంలో ఎంత మేర అవినీతి జరిగింది, ఎంత మేర అక్రమాలు జరిగాయి అనే దానిపైన ప్రభుత్వం ప్రజలకు తెలియజేసేలాగా ఉంది. మరి దీంట్లో పాల్పడినటువంటి దానిపైన కఠిన చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. Right. Thank you, Mahendra. Thanks for the details.